గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్ని పెద్ద ఎత్తున దోచుకుంటున్నాడు. దోచుకోవడానికి ఆ వ్యవస్థలను నాశనం చేస్తున్నాడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అసలు అధికారంలో ఉన్న వాళ్ళు ఎలా లంచాలు తీసుకుంటారు, ఎలా అవినీతి ప్రవహిస్తుందో ప్రజలందరికీ తెలిసిందే. కానీ మీడియా విని వాళ్ళు తమకు తెలిసిందని కూడా మర్చిపోయి మీడియా చెప్పిన భ్రమలోనే ఉంటుంటారు. వాస్తవానికి ఈ దేశంలో ఏ ప్రభుత్వ యంత్రాంగంలో ఏ మంత్రి అయినా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా లంచం తీసుకోకుండా ఏ పని జరగదు. ముఖ్యమంత్రికి 10-15% ప్రతి కాంట్రాక్ట్లో నుంచి డబ్బు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందని అందరికీ తెలిసిన నగ్న సత్యాన్ని పేపర్లు రాయవు. అది మర్యాద, అది కూడా ఒక ప్రోటోకాల్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంటు నిజాయితీగా సచ్ఛీలంగా వ్యవహరిస్తుందని చెప్పి ఎవరన్నా అనుకుంటే చాలా పొరపాటు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి వ్యవహారానికి సంబంధించి లంచాలు కానివ్వండి, అనుమతులు కానివ్వండి, ఏదైనా సరే ఒక కేంద్రీకృత వ్యవస్థలాగా నడుస్తుంది. మంగళగిరి ఆఫీసులో 3వ అంతస్తులో ఒక వ్యక్తి కూర్చొని, ఆ వ్యక్తికి ప్రభుత్వంలో ఏ పదవి లేదు, అంటే ఒక రాజ్యాంగేతర శక్తి. ఆ వ్యక్తి కూర్చొని మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. అవినీతి పరంగా వచ్చిన లంచాలు తీసుకున్నవి కావచ్చు, కమిషన్స్ కావచ్చు, అన్నిటినీ మళ్ళీ మ్యానిపులేట్ చేయడానికి, క్విట్ ప్రోకో చేయడానికి అనేక కంపెనీలు పెట్టాడు. లోకేష్ పేరుతో ఒక 20 కంపెనీల్లో లోకేష్ డైరెక్టర్గా ఉన్నాడు. ఈ మొత్తం వ్యవహారాలని డాక్యుమెంట్లతో సహా నేను చూపిస్తాను అని తెలుగుదేశం అనుకూలంగా వార్తలు చదివే ఒక కుండబద్దలనే యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టు ఓ రోజు మధ్యాహ్నం ఒక ఫైన్ ఆఫ్టర్నూన్ అతను నేను ఈ వీడియో ప్రసారం చేయబోతున్నా అని చెప్పి 1 గంట ముందు తన 3,25,000 మంది సబ్స్క్రైబర్లని ఊరించి వెయిట్ చేయించాడు. సో 1:30కే ఆ వార్త ప్రసారం కాబోయే ముందు అందరూ ప్రేక్షకులు చెవులు రిక్కించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ టైంలో ఆ వార్త ప్రసారం అయింది. తన దగ్గర ఉన్న డాక్యుమెంట్లతో సహా జర్నలిస్టు ప్రసారం చేయటం మొదలుపెట్టాడు. ఒక రాజ్యాంగేతర శక్తి రాష్ట్రంలోని ప్రతి వ్యవస్థని కంట్రోల్ చేస్తుంది. ప్రతి చోట నుంచి లంచాలు కానీ, కమిషన్లు కానీ తీసుకొని వాటన్నిటినీ కూడా బ్లాక్ను వైట్గా మార్చే ప్రయత్నం చేస్తుంది మంగళగిరి ఆఫీసులో 3వ అంతస్తులు అని చెప్పి ప్రసారాలు ప్రారంభమైన 1-2 నిమిషాలకే వీడియో ఆగిపోయింది. అంటే ఆ జర్నలిస్ట్ని బెదిరించారా, లేదంటే ఆ జర్నలిస్ట్ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఛానల్ కనుక ఆపేయమని ఒత్తిడి చేశారా అనేది మనకు తెలియదు. కానీ ఆగిపోయింది. సో మీడియాలో రాంది ప్రజలకు తెలియదు. ప్రజలు ఏదైతే నమ్ముతున్నారో, ఏ మీడియానైతే నమ్ముతున్నారో ఆ మీడియా ప్రసారం చేసిందే వాస్తవం అనుకుంటారు. కానీ తెర వెనక వాస్తవాలు ఇంకెన్నో ఉంటాయి. అయితే కుండబద్దల ఛానల్లో ఈ వాస్తవాలను తెలియజేయడానికి ప్రయత్నించిన కొండబద్దల ఛానల్లో ఉన్న వీడియోని ఆపేశారు. కానీ అంతకుముందు గతంలో లోకేష్ వెనక ఒక రాజ్యాంగేతర శక్తి ఉంది, అతని పేరు సానా సతీష్ అని, చానా అనే పేరు పెట్టి ఒక ఇండైరెక్ట్గా ఒక వార్తను ప్రసారం చేసింది. ఆంధ్రజ్యోతి ప్రసారం చేసింది, కథనాన్ని ప్రచురించింది. అయినప్పటికీ కూడా ఆంధ్రజ్యోతి ఏం కాలేదు. కానీ ఇది కొండబద్దలని చిన్న ఛానల్ కనుక దీన్ని బహుశా రిక్వెస్ట్ చేసో, ఆదేశించో, బెదిరించో, డబ్బిచ్చో ఆపేసి ఉంటారు.